నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. రాజు రాణి ఒకే తరగతిలో చదువుతున్నారు. అయితే రాణి ఎప్పుడూ పెన్సిల్తో రాస్తూ ఉండేది. ఒకరోజు మాస్టర్ చూసి రాణి పెన్సిల్తో వద్దు, పెన్నుతో రాయమ్మా అనింది. అప్పుడు రేపటి నుంచి రాస్తాను మాస్టారు అని చెప్పింది. మరుసటి రోజు పెన్ను తెచ్చుకోవడం మర్చిపోయింది. పక్కనే రాజు పెన్ను కనిపించింది. వెంటనే అతన్ని అడగకుండా ఆ పెన్ను తీసుకొని దాంతో రాయడం ప్రారంభించింది. అలాగే దాన్ని తిరిగి ఇవ్వలేదు. అలా రోజు తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. రాజు కనిపిస్తే పెన్ను గురించి ఎక్కడ అడుగుతాడేమో అనేసి భయంతో అతన్ని కలవడం మానేసింది. ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత రాణి తనకు తానే సిగ్గుపడింది. రోజు ఈ పెన్ను కోసం నేను రాజుతో మాట్లాడకుండా ఉంటున్నాను. ఇది చాలా పెద్ద తప్పు అని రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ పెన్ను, నేనే తీసుకున్నాను అని చెప్పింది. అప్పుడు రాజు, నాకు ముందే తెలుసు, కానీ ఏదైనా అడిగి తీసుకుంటేనే బాగుంటుంది, ఇంకెప్పుడు ఇలా చేయకు అన్నాడు. సరే, నన్ను క్షమించు అంది రాణి. పరుల సొమ్ము పాము వంటిది అని మన పెద్దలు అన్నారు కదండి. పరులది ఏదైనా కానీ మనం వాళ్ళని అడిగి తీసుకుంటే బాగుంటుంది. అడగకుండా తీసుకున్నామనుకోండి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని ఈ కథలోని నీతి. ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.